పోలవరానికి జగన్ క్షమించరాని నేరం. చేతగాని వ్యక్తి పాలిస్తే ఏమవుతుందో చెప్పడానికి ప్రాజెక్టే నిదర్శనం. నిర్మాణానికి 4 ఏళ్లు పడుతున్న అధికారుల మాట లోతుగా అధ్యయనం చేయాలి. మా కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. ఆవేదన, బాధతో వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిశీలన. ఈ నష్టానికి బాధ్యులెవరు? ఎన్సీ నారాయణ రెడ్డిని నిలదీసిన ముఖ్యమంత్రి. సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు. ఒడివిడిగా పర్యటన, సమస్యలపై చర్చ. ఆకాంక్షల అమరావతి రాజధాని నిర్మాణంలో కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు. జగన్ జమానాలో 5 ఏళ్లుగా పాడుపడిన రాజధాని. ఆ నష్టాలను భర్తీ చేసి పునర్వైభవం తేవడం పెద్ద సవాల్. కాలంతో పోటీపడి పనిచేస్తే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ద్రోహం. 24 నుంచి అసెంబ్లీ 3 రోజుల పాటు సమావేశాలు. సభ్యుల ప్రమాణ స్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నిక. సభాపతిగా అయిన పాత్ర 22న మంత్రివర్గ సమావేశం. 5 ఏళ్ల అగచాట్లకు చెల్లు. ఇంతకాలం అటు చూడనీయలేదు, నడవనీయలేదు. సొంతింటికి వెళ్లాలన్నా చుట్టూ తిరగాల్సి వచ్చేది. దానికి గుర్తింపు కార్డులు చూపాల్సిన దుస్థితి. తాడేపల్లి జగన్ నివాసం చెంత ఆంక్షలు. జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి. పోలవరంపై పచ్చి అబద్ధాలు వెల్లించిన సీఎం చంద్రబాబు. పునాది స్థాయిలో బాబు వదిలేసి స్పిల్వేను 48 గేట్లతో సహా పూర్తి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం. స్పిల్వే ఛానల్, అప్రోచ్ ఛానల్, ఫైలర్ ఛానల్ పూర్తి చేసి 2021 జూన్ 11న వరద మళ్లింపు, ఎగువ దిగువ కాఫర్ డ్యాములు ఇరువైపులా కళ్ళు వదిలేసి పనులు ఆపేసిన చంద్రబాబు. పోలవరం మరో 4 ఏళ్లకే. అది అంతా సవ్యంగా జరిగితేనే పూర్తి. సీఎం చంద్రబాబు. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం. ఎక్స్ప్రెస్ని ఢీకొట్టిన గూడ్స్ రైలు. పట్టాలు తప్పిన కాంచన్జంగా కోచ్లు. 9 మంది దుర్మరణం, 41 మందికి గాయాలు. వర్షాలు, వడగల్పులు. రాష్ట్రంలో భిన్న పరిస్థితులు. అద్భుత భవనాలపై అగ్లీ ఏడుపు. 700 కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిర్మించి ఢిల్లీ ప్రభుత్వం. రుచికొండలో 400 కోట్లతో ఐకానిక్ భవనాలు నిర్మించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలివి. 22వ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని. ఎన్నికల అనంతరం యూపీలో మొదటిగా రాష్ట్రంలో దాడులు. విధ్వంసం సృష్టిస్తున్న కూటమి నేతలు. కూడబలుపుకొని కూల్చేశారు జగన్ అధికారుల నిర్వాహకం. పోలవరానికి ఆయనే శాపం. చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు ప్రాంత పర్యటన. కీలక కడ్డాలపై, స్థితిగతులపై ఆవేదన. సంరక్షణ అధికారులపై ఆగ్రహం. జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? శశిభూషణ్, సిఈపై మండిపాటు. జగన్ పాలకుడు కాదు, విధ్వంసకుడు. ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తాం. ప్రజాభిప్రాయం మేరకు చర్యలు. మరో స్థాయి పూర్తిస్థాయి సమీక్ష చేస్తాం. సీఎం. సోకులకే 120 కోట్ల. పనులన్నీ సమీప బంధువు ప్రియారెడ్డికే. ఐటీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి భార్య సుప్రియ. జగన్ బెంగళూరు, హైదరాబాద్ ప్యాలెస్లకు అందాలు దిద్దింది ఏమనే. ప్యాలెస్పై పూటకో మాట. ఈ 7 స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ అని తొలుత ప్రకటన. పర్యాటక భవనాన్ని నాడు. విషాద ప్రయాణం. బెంగాల్లో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ని ఢీకొట్టిన గూడ్స్. 15 మంది దుర్మరణం. సంఖ్య పెరిగే అవకాశం. 60 మందికి గాయాలు. భార్యాభర్తల నడుమ బుక్యాన యాపిల్. సెక్స్ వర్కర్లతో ఐఫోన్లో ఓ వ్యక్తి చాటింగ్. మెసేజ్లు కంటపడటం. భార్య విడాకులు. భూముల సర్వే నిలిపివేత. అగ్రిగోల్డ్ భూముల దందా. మంత్రి జోగి కుటుంబ